యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. దశ మహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశ మహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఈ దశ మహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత, వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారు ముఖ్యంగా దశ మహావిద్యలలో భాగంగా మేషరాశి వారు విశేషంగా దశ మహావిద్యలలో భాగంగా బగలాముఖి విద్య కనుక ఉపాసించినట్లయితే, ఆ బగలాముఖి అమ్మవారిని కనుక ఉపాసించినట్లయితే మరి విశేషంగా యోగకారకమైనటువంటి పరిస్థితులను మేషరాశి వారు తప్పకుండా పొందుతారు. మరి విశేషంగా ఈ బగలాముఖి ఆరాధన చేసుకోవడం పూర్వకంగా స్తంభన, అలాగే కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి విశేషంగా సర్వజన వశీకరణం అనేటువంటిది మేషరాశి వారికి బావుగా లభిస్తుంది. విశేషంగా ఈ అమ్మవారి యొక్క విశిష్టత గనక తెలుసుకున్నట్లయితే, ఈ అమ్మవారు పసుపు వర్ణంతో ప్రకాశించే బగలాముఖి దేవిగా పిలువబడుతూ ఉంటుంది. పసుపు వర్ణంతో ఉంటుంది అమ్మవారు. అలాగే దశ మహావిద్యలలో ఇది 8వ విద్యగా చెప్పబడింది, బగలాముఖి విద్య. ఈ విద్యను గనక సాధించినట్లయితే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలాగే ఈవిడ స్తంభన దేవతగా ఏమిటి విశేషంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ప్రసిద్ధి పొందినటువంటి దేవతగా ఈ బగలాముఖి దేవతను చెప్పుకోవచ్చును. ఈవిడకు విశేషంగా ప్రీతికరమైనటువంటి మాసము వైశాఖ మాసము, శుక్లపక్ష అష్టమి చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ రోజున కనుక అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని గురు ముఖతః చక్కగా ఉపదేశం పొంది అమ్మవారి యొక్క ఆరాధన గనక ఈ మేషరాశి వారు గనక చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తప్పకుండా పొందుతారు. ఈ ఉపాసన వల్ల శత్రువుల యొక్క వాక్కుని మనం స్తంభింపజేయవచ్చు. అంటే శత్రువులు మనల్ని చూసి భయపడడం కానివ్వండి, అలాగే మనకు ఎదురుగా మాట్లాడాలంటే విశేషమైనటువంటి ఒక మాట రాకపోవడం, మాట తడబడడం, శత్రువులపై విశేషమైనటువంటి విజయం సాధించడానికి ఈ బగలాముఖి ఉపాసన చాలా ఎంతో ప్రీతికరమైనటువంటిది. అలాగే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుందో, అలాగే విశేషంగా కార్యాచరణకై కానివ్వండి, వివిధ రంగాలలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితికై కానివ్వండి, దశ మహావిద్యలలో 8వ విద్య అయినటువంటి బగలాముఖి అమ్మవారిని కనుక ఆరాధన చేసుకున్నట్లయితే చాలా మంచి శక్తి లభిస్తుంది. ముఖ్యంగా స్తంభన శక్తి లభించడం పూర్వకంగా ఎదుటి వ్యక్తి మనల్ని చూసి మనం చెప్పేటువంటి విషయాలను శ్రద్ధగా వినడం, అలాగే వాడికి మాట తడబడిపోవడం, ఇలాంటి విషయాలు జరిగేటువంటి సూచనలు. అలాగే ముఖ్యంగా ఈ అమ్మవారి యొక్క ఉపాసన గనక సిద్ధించినట్లయితే, ఈ అమ్మవారిని గనక ఆరాధన చేసుకున్నట్లయితే, ముఖ్యంగా
కోర్టు వ్యవహారాదుల విషయాల్లో కానివ్వండి, వాద ప్రతివాద విషయాలలో కానివ్వండి, ఎదుటి పక్షం వాళ్ళ యొక్క మాటల్ని స్తంభింపచేయడం, వ్యవహార జయం అనేటువంటిది ముఖ్యంగా కలుగుతూ ఉంటుంది. విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు కలగడము, శత్రు జయం అనేటువంటిది విశేషంగా కలుగుతుంది. కాబట్టి విశేషంగా ఈ ఎవరు మేషరాశి వారు కనుక చూసుకున్నట్లయితే బగలాముఖి ఆరాధన చేసుకున్నట్లయితే మేషరాశి వారికి బాగా ఉపకరిస్తుంది. దశమహావిద్యలలో భాగంగా 8వ విద్య అయినటువంటి బగలాముఖి ఆరాధన పూర్వకంగా స్తంభన దేవతగా చెప్పబడింది కాబట్టి ముఖ్యంగా వాక్ స్తంభన, అలాగే శత్రువులపై విజయాన్ని చేకూరడానికి చక్కగా మేషరాశి వారు అమ్మవారిని కనుక ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు. వైశాఖ శుక్ల అష్టమి చాలా విశేషంగా ప్రీతికరమైనటువంటిది అమ్మవారికి. కావున ఆ రోజున అమ్మవారి యొక్క మంత్రాన్ని గనక గురుముఖత ఉపదేశం పొంది అమ్మవారి యొక్క ఆరాధన మేషరాశి వారు కనుక చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు. అలాగే పసుపు రంగు ద్రవ్యాలతో, పసుపు రంగు పూలతో ఈ బగలాముఖి అమ్మవారిని ఆరాధన చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. నమస్కారం. మేషరాశి వారికి దశమహావిద్యలలో భాగంగా మరి ఏ దేవత వీరికి బావుగా ఉపకరిస్తుంది, ఏ విద్య వీరికి బావుగా ఉపయోగపడుతుంది ఇందులో అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారు అని కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిసి ఏమిటి మేషరాశి వారు అవుతున్నారు. ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు తీవ్రమైనటువంటి కోపోద్రికం కలిగినటువంటి వారు, అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి మరి అభిలాష కలిగినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటి చాలా బాగుగా ఉంటాయి. అలాగే చోర ప్రసంగం చేయాలంటే భయపడే మనస్తత్వం కలిగినటువంటి వారు, మనసు చపలచిత్తంగా ఉంటుంది. ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు, అలాగే ఒక్కొక్కసారి జాలి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. అలాగే స్థిరంగా నిలవని సంపద కలిగినటువంటి వారుగా వీరిని చెప్పుకోవచ్చును. క్రీడారంగం నందు నైపుణ్యం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. పనుల యందు నేర్పరి అని చెప్పుకోవచ్చును వీరిని. అలాగే కార్యశూరులుగా చెప్పుకోవచ్చును. విశేషంగా మరి ఏదైనా పని తలపెట్టినట్లయితే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా దానిపైనే విశేషంగా ఏమిటి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక పద్ధతితో ప్రణాళికతో చేసేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చును. అలాగే వీరు విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఈ విధంగా వీరి యొక్క జాతక లక్షణాదులు అనేటువంటివి ఉన్నాయి. ఇక మరి మేషరాశి వారు ప్రతినిత్యం కూడా అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా మరి తమ యథాశక్తి జపం చేసుకున్నట్లయితే చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు.